హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఇన్ 1947. ఓకే. సో ప్రీవియస్ వీడియోలో భాగంగా వీ హ్యావ్ డిస్కస్డ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇన్ 1946. ఓకే. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు తెలిసిన టాపిక్సే అయినా సో ఎందుకు టైం కేటాయించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందనంటే సో ఏదైతే ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఇప్పుడు మెయిన్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట రాదర్ దాన్ గివింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే. సో ఏంటంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కొన్ని ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి డెఫినెట్గా టాపిక్ మీద క్లారిటీ ఉంటే తప్ప మీ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేరనమాట. ఓకే. సో అందుకే నేనేంటంటే ఇన్ డీటెయిల్గా మీకు ఏదైతే టాపిక్ తీసుకుంటున్నానో దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ అనమాట. ఓకే. సో ఒక్కసారి వీడియో లెంతీ అయినా పర్వాలేదు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకొని చూడండి. ఓకే. సో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు లెంత్ వీడియోస్‌ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు టాపిక్ ఫుల్‌గా అర్థమవుతుంది. ఓకే. సో ఇంకా డిలే చేయకుండా ఈరోజు టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఓకే. సో ప్రీవియస్ క్లాస్‌లో భాగంగా నేను చెప్పాను గదా! ఏదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అపాయింట్ చేశారో బై బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లైమేట్ అట్లీ. ఓకే. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా ఇట్ వాస్ ఫార్మ్డ్ అండ్ ఇంటీరియం గవర్నమెంట్. ఓకే అనమాట. యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇండియా అండ్ పాకిస్తాన్ టుగెదర్ అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్, ముస్లిం లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, ముస్లిం లీడర్స్ వాంటెడ్ టు బీ సపరేట్ అనమాట. సో మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దట్ వాస్ రిజెక్టెడ్ బై ద క్యాబినెట్ మిషన్. ఓకే. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో 3 మెంబర్స్ సార్ పాథటిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఓకే, దే రిజెక్టెడ్ ద వీళ్ళ యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో ముస్లిం లీడర్స్‌ది, ఏదైతే మేము సపరేట్ పాకిస్తాన్ ఫార్మ్ చేయాలనుకుంటున్నాము ఓకే అని చెప్పేసి ఏదైతే చెప్తారో వాళ్ళ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే ఒక ఇంటీరియం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు ఇండియా. సో ఈ కాంగ్రెస్ లీడర్స్ అండ్ ముస్లిం లీడర్స్ టుగెదర్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇంటీరియం గవర్నమెంట్ అనేది ఫార్మ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లైమేట్ అట్లీ అని చెప్పాను కదా. సో హీ గివెన్ అ డిక్లరేషన్ అనమాట. ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఏంటిది? సో ఏదైతే మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ 1948 లోపల వీ విల్ బి డిక్లేరింగ్ ఇండిపెండెన్స్. ఓకే. మీకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తామని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పడం జరుగుతుందనమాట. దట్ ఈస్ ఆన్ 20th February 1947. ఓకే. సో బిఫోర్ జూన్ 1948 లోపల మేము మీకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తామని చెప్పేసి అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో క్లైమేట్ అట్లీ హీ గివెన్ అ డిక్లరేషన్ అనమాట. దాన్నే మనం అట్లీస్ట్ డిక్లరేషన్ అని కూడా అంటాం. ఓకే. సో దట్ ఈ అపాయింటెడ్ వైస్రాయ్ అనమాట. సో ఆ వైస్రాయ్ వచ్చేసి ఎవరంటే మనకి మౌంట్ బ్యాటన్. సో ఏదైతే ఈ అట్లీస్ట్ డిక్లరేషన్లో భాగంగా సో వైస్రాయ్ ఎవరైతే మౌంట్ బ్యాటన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనని అపాయింట్ చేయడం అనేది జరుగుతుందనమాట యాజ్ అ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే. అతనికి ఈ టాస్క్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఏదైతే మన అట్లీస్ట్ డిక్లరేషన్లో భాగంగా సో జూన్ 1948 లోపల మనం వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి. ఓకే. సో వాళ్ళతోటి ఒక అగ్రీ చేసుకో అని చెప్పేసి మౌంట్ బ్యాటన్కి బాధ్యత ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. So with that, Mountbatten Plan was introduced on 3rd Jan 1947. Okay. So Mountbatten Plan ఏదైతే ఉందో that was introduced on 3rd June 1947. ఓకే. సో ఎగ్జాక్ట్లీ ఏంటంటే 1 year ఆఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో మౌంట్ బ్యాటన్కి. ఓకే. హీ వాజ్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే. అవునా కదా, మనకి తర్వాత ఫర్దర్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి సో హీ ఈస్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా బిఫోర్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే. సో చెప్పాను కదా నేను ఇప్పుడు మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందని చెప్పాను కదా. సో దాంట్లో భాగంగా ఏవైతే గోల్స్ ఇంట్రొడ్యూస్ చేశారో సో అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో దీంట్లో ఇచ్చిన గోల్స్ ఏంటంటే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఓకే ఏవైతే సో ఇప్పటి వరకు ఏదైతే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారో దట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 సావరెన్ స్టేట్స్ అనమాట. ఓకే. సో అవేంటిది? ఇండియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్. ఓకే. సో బిఫోర్ ఏదైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా ఏదైతే ఫార్మేషన్ ఆఫ్ పాకిస్తాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 సావరెన్ స్టేట్స్ని ఫామ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఆన్ 16th August 1946లో ఏదైతే సివియర్ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడం డైరెక్ట్ యాక్షన్ డేలో
అబ్జర్వ్డ్ బై ద ముస్లిం లీడర్స్ ఎవరైతే అబ్జర్వ్ చేయడం జరిగిందో, ఓకే, లాట్ ఆఫ్ కమ్యూనల్ వయలెన్స్ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో చాలామంది మరణించడం కూడా జరుగుతుందనమాట. ఓకే, సో ఆన్ దట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఓకే, ఒక సపరేట్ సావరెన్ స్టేట్ దట్ షుడ్ బి ఫర్ ముస్లిం మెంబర్స్కి అని చెప్పేసి పాకిస్తాన్ కూడా ఫామ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే, సో ఏదైతే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో దట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 సావరెన్ స్టేట్స్. వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ యూనియన్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ పాకిస్తాన్. ఓకే, సో ఇక్కడ 2 సపరేట్ సావరెన్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీస్ కూడా ఫ్రేమ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందనమాట. ఓకే, సో ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఇండిపెండెన్స్ టు 563 ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, సో ఏవైతే మనకి ఇప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా అప్పుడున్న ప్రెజెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ చూసుకుంటే అరౌండ్ మనకి ఎన్ని ఉండేవి, 563, అవునా కదా? సో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారో మనకందరికీ తెలుసు ఓన్లీ అపార్ట్ ఫ్రమ్ 3 ఆల్ అగ్రీడ్ టు స్టే విత్ ఇండియన్ యూనియన్ అని తెలుసు కదా. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే మనకి జునాగఢ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఏదైతే మనకి హైదరాబాద్ స్టేట్ విచ్ వాస్ రూల్డ్ బై నిజామ్స్ కావచ్చు, ఈ 3 స్టేట్స్ ఏంటంటే ఇట్ వాంటెడ్ టు బి ఇండిపెండెన్స్ అని మనకు తెలుసు కదా. బట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్లో భాగంగా ఏంటంటే ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఇండిపెండెన్స్ టు 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ రిజెక్టెడ్ టు బీ యాజ్ అన్ ఇండిపెండెంట్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఈదర్ టు జాయిన్ ఇన్ ఇండియన్ యూనియన్లో అన్న జాయిన్ అవ్వచ్చు, లేదంటే పాకిస్తాన్లో ఉండొచ్చు అలాగనమాట. ఓకే, సో బెంగాల్ అండ్ పంజాబ్ ఈ రీజియన్లో ఏదైతే మనము క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా వీ హ్యావ్ సీన్ దట్ వాజ్ గ్రూప్డ్ ఇంటూ అండ్ కేటగిరీ బి. సో మనకి బెంగాల్ ఏదైతే ఉందో దట్ వాజ్ గ్రూప్డ్ ఇంటూ కేటగిరీ సి, పంజాబ్ ఏదైతే ఉందో దట్ వాజ్ గ్రూప్డ్ ఇంటూ కేటగిరీ బి అని చెప్పాను కదా. సో ఈ 2 ప్లేసెస్లో ఏంటంటే వీ కెన్ సీ స్లైట్ మెజారిటీ ఆఫ్ ముస్లిం పీపుల్ ఉన్నారనమాట. ఓకే, సో ఏంటంటే డెసిషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ లెజిస్లేచర్కే డెసిషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అండ్ పంజాబ్ షుడ్ బి డిసైడెడ్ బై ద రెస్పెక్టివ్ లెజిస్లేచర్స్. ఓకే, సో అందులో ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో డెసిషన్ వేర్ గివెన్ టు దాట్ అనమాట. సో ఈదర్ వాళ్ళు ఉండాలనుకుంటే ఇండియన్ యూనియన్లో ఉండొచ్చు, లేదా ఆర్ఎల్స్ దే కెన్ జాయిన్ టు పాకిస్తాన్ అలాగా. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 సావరెన్ స్టేట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పాను కదా. సో మరి ఎలాగా? సో మనకంటూ ఒక బౌండరీ క్రియేట్ చేయాలి కదా, అవునా కదా? సో దానికోసం ఒక బౌండరీ కమిషన్ కూడా అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సర్ రాడ్ క్లిఫ్. ఓకే, సో మనము బౌండరీ లైన్స్ క్రియేషన్లో భాగంగా మనం చదువుకుంటాం కదా. సో ఇండియా అండ్ పాకిస్తాన్ బౌండరీ లైన్స్ వచ్చేసి దట్ వాస్ అడాప్టెడ్ బై అడాప్టెడ్ కాదు, లైక్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క బౌండరీ లైన్ కమిషన్ వాజ్ మేడ్ అండర్ ద హెడ్ ఆఫ్ అని చెప్పేసి అని మనం చదువుకుంటాం కదా. రాడ్క్లిఫ్ లైన్స్ అని, మ్యాక్మోహన్ లైన్స్ అని అలాగా. సో ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క బౌండరీ కమిషన్ ఏదైతే ఉందో దట్ వాస్ అపాయింటెడ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సర్ రాడ్ క్లిఫ్. ఓకే, సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉందో దట్ వాస్ దాన్ని మనము ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేట్ చూసుకోండి, ఏదైతే 3rd June 1947లో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఓకే, సో దీంట్లో భాగంగానే యాజ్ దే సెడ్ ఓకే దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ టు ద పాకిస్తాన్ ఆన్ 14th August 1947 అండ్ మనకు తెలిసిందే ఇండియా వాజ్ బికెమ్ ఇండిపెండెంట్ ఆన్ 15th August 1947. ఓకే, సో ఏదైతే కాంగ్రెస్ లీడర్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు ఎవరైతే మన మౌంట్ బ్యాటన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉన్నారో హీ వాస్ కంటిన్యూడ్ యాజ్ అన్ గవర్నర్ జనరల్ అనమాట. ఓకే, సో లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనమాట. ఓకే, సారీ లాస్ట్ కాదు, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా దట్ ఈస్ మౌంట్ బ్యాటన్ అనమాట అప్ టు 1948. ఓకే, దో మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసినా కూడా ఓకే విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్. సో మౌంట్ బ్యాటన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో తర్వాత ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశాక మౌంట్ బ్యాటన్ బికెమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, ఆఫ్టర్ మౌంట్ బ్యాటన్ వచ్చేసి మనకి ఎవరంటే సి రాజగోపాలాచారి సర్వ్డ్ యాజ్ అన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్
from 1948 to 1950. Okay, so he was the only Indian who served as an Governor General anamata. Okay, so only one person who served as an Governor General వచ్చేసారంట మనకి సి రాజగోపాలాచారి. Okay, so this is regarding Mountbatten Plan in 1947. With that we got independence on 15th August 1947. Okay, సో ఇదే కాకుండా మనము మోడర్న్ హిస్టరీలో భాగంగా చాలా క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఒకసారి విజిట్ అయ్యి క్లాసెస్ అన్నీ వినండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఆన్ టాపిక్. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.